నమస్కారం. నేను మీ రాజారాం యాదవ్, బీసీ జనసభ. మీ అందరికీ రేపు జూలై 15వ తారీఖున జరగబోయే చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, గత నెల రోజులుగా మన బిడ్డలు, మన విద్యార్థులు, మన నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఇలా రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ అరెస్ట్ అవుతున్న పరిస్థితి. ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, హేయంగా వాళ్ళని అణిచేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మన ఆడబిడ్డల్ని చివరికి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చెరబట్టి వాళ్ళకు నీళ్లు నిప్పులు లేకుండా చేసే పరిస్థితికి రేవంత్ రెడ్డి తెగబడ్డాడు. పైన ఢిల్లీలో నరేంద్ర మోడీ సపోర్ట్ ఉంది ఆయనకి, పక్కన అమరావతిలో చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంది. అందుకోసమే తన పదవికి డోకలేదు కాబట్టి మన బిడ్డలు వాళ్ళకు ఉద్యోగాలు అడిగితే వాళ్ళు నిర్దాక్ష్యంగా అణిచేసే పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి తెగబడ్డాడు. ఈ పాలన ఇది మరోసారి కాంగ్రెస్ పార్టీ కల్లోలం చేస్తున్న పరిస్థితి. ఇది ఒక ఫ్యూడల్ ప్రభుత్వంగా కనిపిస్తూ ఉన్నది. ఇది విష్ణు రామచంద్రరెడ్డి వారసత్వంతో కూడుకున్నటువంటి విష్ణు దేశముఖుల పాలనగా మనకు కనిపిస్తున్నది. అందుకోసమే ఈ మొండి ప్రభుత్వాన్ని, ఈ హేయమైన ప్రభుత్వాన్ని, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోలీసులతోటి, మరి లాఠీలతోటి, తూటాలతోటి అణచేయాలని చెప్పేసి ప్రజల మీద తెగబడ్డ ఈ ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా ఎదిరించాలంటే మనం ఖచ్చితంగా ఐక్యంగా విద్యార్థి నిరుద్యోగులంతా మరోసారి చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాహుల్ గాంధీ, ఈ రేవంత్ రెడ్డి, ఈ కోదండరాం రెడ్డి అండ్ కో వాళ్ళ ముసుగు దొరికిపోయింది. వాళ్ళ మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకోసం వాళ్ళందరి కనివింపు కలిగేలాగా పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేద్దాం. అందుకోసం ప్రజా సంఘాలుగా మేము ఈ కార్యక్రమం పిలిపించినాం. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు రండి, కదిలి రండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా వాళ్ళ కనివింపు కలిగే పద్ధతిలో మనం ఉద్యమిద్దాం. మన బిడ్డల ఉద్యోగాలు మనం సాధిద్దాం. థ్యాంక్ యూ.